వాస్తు విజ్ఞానానికి స్వాగతం అండి. నేను ప్రభాకర్ వాస్తు ప్లానర్. నేను ఒక వాస్తు పరిశోధకుని. మనం ఇప్పుడు పెనుగొండ తాలూకా గొర్రెపల్లిలో ఉన్నాము, తిమ్మప్ప గారి ఇంటి దగ్గర. ఇది వచ్చేసి తూర్పులో ఒక రోడ్డు అండి, ఇది తూర్పు రోడ్డు. ఇది ఉత్తరంలో ఒక రోడ్డు, ఇది ఉత్తరం రోడ్డు అండి. రెండు ఇక్కడ కలుస్తాయి, ఉత్తరానికి పోతుంది రోడ్డు. మెయిన్ రోడ్డు అయితే ఇదే దక్షిణానికి పోయేది, ఈశాన్యం బ్లాక్ స్థలము. ఇక్కడికి నేను రావడం మొదటిసారి. ఇప్పుడు చూడండి ఇల్లు చూడండి, ఈశాన్యం బ్లాక్ ఇల్లు. తూర్పు ఫేస్ చేసి ఇల్లు కట్టినారు. తూర్పులో ఇట్లా ఎత్తైన అరుగులు, ఆగ్నేయంలో ఎత్తైన అరుగు వేసినారండి. ఇది అయ్యరాదు. ఎప్పుడైనా కూడా తూర్పు వైపు కానీ ఉత్తరం వైపు కానీ అరుగులు వేస్తే ఈ ఇంటి ఫ్లోరింగ్ కంటే కిందికి ఉండాల, డౌన్కి ఉండాల. ఇది వచ్చేసి ఇంటి ఫ్లోరింగ్ కంటే దాదాపు అడుగున్నర ఎత్తుందండి. ఇది తీసామని చెప్పినాను. ఇప్పుడు మనం ఇంటి లోపలికి పోదాము. ఇది చూడు, రేకులు వేసేసి హద్దుకు మెట్లు వేసేసి ఇక్కడ ఆగ్నేయంలో టాయిలెట్ వేసినారు. ఇవన్నీ మొత్తం తూర్పు అంతా మూతైందండి. ఇవన్నీ తీసేస్తే మళ్ళీ నేను ప్లాన్ చేసి ఇస్తానని చెప్పినాను, తూర్పు ఖాళీ వచ్చే విధంగా. ఉత్తరంలో వచ్చేసేసి ఉత్తర వాయువ్యంలో ఎక్కువ ఖాళీ స్థలం ఉంది, ఈశాన్యంలో తక్కువ ఉంది. అక్కడ ఆ వైపు కూడా కంపౌండ్ చేసుకోవాలనుకున్నాను, చేపిస్తాను. ఇప్పుడు తూర్పు రోడ్డు చూపిస్తే కదండి ఉత్తరానికి పోయేది, అది వచ్చేసి ఈశాన్యం వీచూపు అవుతుంది. ప్లాట్ అయితే బాగుంది, కట్టుకునే విధానం కొంచెం లోపాలు ఉన్నాయి, సరి చేద్దాము. ఇది వచ్చి ఉత్తరంలో ఇక్కడ ద్వారం తీయాల. దీనికి ఎదురుగా శనిలో పైకి ఒక రోడ్డు ఉందంటున్నారు, ఇప్పుడైతే లేదు. అది ఉన్నా కూడా మంచిదే. ఉత్తర ఈశాన్యంలో ఒక వీధి చూపు పడుతుంది. ఈ వంటగదికి ఎదురుగా ఇక్కడ డోర్ ఓపెన్ చేయమని చెప్పినాను. ఇది వంటగది, ఇది వచ్చేసి హాలు. అన్న తిమ్మప్పన్న, ఇది వచ్చేసి హాలు. ఇక్కడ బెడ్రూమ్లో ఒకసారి చూద్దాం రండి. బెడ్రూమ్ ఉంది కదా, పూర్తి నైరుతిలో ఇట్లా గది కట్టి దేవుణ్ణి పెట్టాదండి. మామూలు ఈ ఏరియాలో మా ఏరియాలో హిందూపూర్ ఏరియాలో ఎక్కువ పెడతాము దేవుణ్ణి నైరుతిలో దేవుణ్ణి పెట్టచ్చు, కానీ ఇట్లా గది కట్టి పెట్టాలండి. నైరుతిలో ఇట్లా చిన్న గది అవుతుంది, ఇది ఒక లోపము. ఇవన్నీ సరి చేసిన తర్వాత ఒకసారి నేను వీడియో పెడతానండి. ఓకే అండి, థ్యాంక్ యూ.